1:45 ఆవిడ కన్నుమూసినట్లుగా అధికారికంగా అల్లు ఫ్యామిలీ నుంచి అయితే ఒక సమాచారం అయితే వచ్చింది. సో అల్లు రామలింగయ్య భార్యగా మెగాస్టార్ కి అత్తగా ఆవిడ నిజంగా మంచి జీవితాన్ని గడిపారని చెప్పుకోవాలి. ఒక ప్రౌడ్ మూమెంట్ ని ఆవిడ చూశారు. అల్లు అర్జున్ ని నానమ్మగా కూడా ఆవిడ అందరికీ సుపరిచితురాలే అని చెప్పుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఆవిడ చివరి క్షణాల్లో అల్లు అర్జున్ కూడా హైదరాబాద్ లో లేకపోవటం, ముంబైలో షూటింగ్ పని మీద ఉన్నాడు. అలాగే రామ్ చరణ్ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నారు. మైసూర్ నుంచి కూడా ఆయన బయలుదేరారు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. ఇంటి దగ్గర మాత్రం ఏర్పాట్లు వాటికి సంబంధించి అన్ని కూడా అల్లు అరవింద్, చిరంజీవి చూసుకుంటున్నారు. ఈ రోజు కోకాపేటలోని వాళ్ళ స్థలంలోని కోకాపేటలో అల్లు స్టూడియోస్ అని ఒక ప్రాంగణం ఉంది. ఆ ప్రాంగణంలోనే ఈ రోజు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం తర్వాత. సో అల్లు అర్జున్, రామ్ చరణ్ అయితే మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకొని కనకరత్నమ్మకు శ్రద్ధాంజలి ఘటించే అవకాశం ఉంది. రవిచంద్ర, తనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే ఏ రకంగా మరణించారు? వయసు రీత్యా వచ్చినటువంటి సహజ మరణమైనా లేకపోతే ఇంకేదైనా అనారోగ్య బారిన పడిపోయి రకంగా చనిపోయారు? అంటే వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంగానే చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఆవిడ ఇంటి దగ్గర వైద్యుల పర్యవేక్షణలోనే ఆవిడ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆవిడ ఈ రోజు కన్నుమూయటం అనేది వేరే ఇతరత్ర కారణాలు అయితే లేదు, వయసు రీత్యా వచ్చిన మరణంగానే చెప్పుకోవచ్చు. ఆవిడ ప్రశాంతంగానే చివరి క్షణాలన్నీ కూడా గడిపారు మనోజ్. రైట్. సో ప్రస్తుతానికి అంత్యక్రియలు ఎలా జరగబోతున్నాయి, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ కానివ్వండి, రామ్ చరణ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, వాళ్ళు రావడానికి ఏ సమయం పట్టొచ్చు, ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ మైసూర్ నుంచి బయలుదేరారు. అలాగే అల్లు అర్జున్ కూడా ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం తరువాత కోకాపేటలోని వాళ్ళ స్వస్థలం అల్లు స్టూడియోస్ ప్రాంగణంలోనే అంత్యక్రియలు జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అల్లు అరవింద్ అలాగే చిరంజీవి ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారనేది తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్, నాగబాబు మాత్రం ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నందువలన వాళ్ళు బహిరంగ సభ ఉంది జనసేనది, దానికి సంబంధించి పాల్గొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు హైదరాబాద్ వచ్చి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపించట్లేదు. రేపు